పెసలు, పల్లీలు, బఠానీ నానబెట్టానండి నైటు. ఒక పచ్చిమిర్చి, ఒక పండు మిర్చి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, చిటికెడు కారం, కోసి పెట్టుకున్న తోటకూర అండి ఇది. ఒక గ్లాసు వాటర్. కుక్కర్ పెట్టానండి స్టవ్ పైన. ఒక 5-6 విజిల్స్ రావాలి. కావాల్సిన తాలింపు అండి: జీలకర్ర, పొట్టుతో ఉన్న మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ. తాలింపు కావాల్సినవండి. ఒక గిన్నె పెట్టాను, కొద్దిగా ఆయిల్ వేయాలి, కొన్ని ఆవాలు, కొద్దిగా పొట్టుతో ఉన్న మినపప్పు, కొంచెం జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, శనగపప్పు. ఉడికిన పప్పు ఆకుకూరండి. మనం పప్పు గుత్తితో మెత్తగా చేసుకోవాలి, మిక్సీలో వేయొద్దు. ఈ పల్లీలు, బఠానీ ఉంటాయి చూడండి, అవి కొంచెం మెత్తగా ఉడకాలి. వచ్చిన వాటర్ అండి, ఇది కూడా పప్పులో వేసేయాలి. ఈ పప్పు తీసుకెళ్ళి చేసి పెట్టుకున్న తాలింపులు వేసేయాలి. పప్పు ఆకుకూర, హెల్దీ పప్పు ఆకుకూర రెడీ అయిందండి. ఇది చపాతీకి కానీ, పూరికి కానీ, అన్నానికి కానీ చాలా బాగుంటుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చాలా హెల్దీ పప్పు అండి. ఎందుకంటే మా అందరి ఇళ్లలోనూ కందిపప్పు వేస్తారంతే, పెసరపప్పు వేస్తారు. కానీ నేను 5 పప్పులు కలిపి చేస్తున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మన ఇంట్లో అన్ని పప్పులు ఉంటాయి కాబట్టి అన్ని పప్పులు కలిపి వండుకోండి, చాలా బాగుంటుంది.